V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విస్తృతంగా కేటీఆర్ ఎన్నికల ప్రచారం. మోడీ ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ప్రియమైన ప్రధానమంత్రి అని బీజేపీపై విమర్శలు. జనగామ జిల్లా దేవరూపల మండలంలో గుడుంబ స్థావరాలపై దాడులు. 100 కేజీల బెల్లం పానకం, 2 కేజీల పటికను స్వాధీనం. ఒక మహిళ అరెస్ట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. కామారెడ్డిలో బీజేపీకి 1,00,000 మెజార్టీ రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కార్యకర్తలకు పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి. వెలిచాల రాజేందర్ రావుకు అత్యధిక మెజార్టీ రావాలి. మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పార్టీ శ్రేణులకు పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండే మీ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. 1986లో రాజీవ్ గాంధీ, పీసీ సింగ్ల ఆధ్వర్యంలో మురళీధర్ రావు కమిషన్ బీసీ రిజర్వేషన్ల అమలుకి సంబంధించి అప్పటి నుండి ఈనాటి వరకు బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తుందని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. మేము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే మీరు దేశవ్యాప్తంగా మండల యాత్ర పెట్టి మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అఖిల భారత బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారికి బహిరంగ లేఖ ద్వారా నేను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. మీరు ఎప్పుడు కూడా పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీరు గతంలో మండల కమిషన్ వచ్చినప్పుడు కమండలం పేరు మీద రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ. దానితో పాటుగా కులగణ సర్వే జరగాలంటే ప్రభుత్వం తరఫున వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక మురళీధర్ రావు కమిషన్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలో సమ సంగ్రామ పరిషత్ దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కూడా రాజ్యసభలో గౌరవ సభ్యులు జాన్ బిట్టాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ప్రధానమంత్రి గారు జవాబు చెప్పినాడు. ఈరోజు ఓబీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్ ఉంటే 15.92% మాత్రమే ఈరోజు ఓబీసీలు దాని లోపల లాభం పొందుతూ ఉన్నారు. ఎస్సీలకు సంబంధించి 15% ఉంటే 7.65%, ఎస్టీలు 7.5% ఉంటే 3.89% జరుగుతున్నటువంటి పరిస్థితుల ఈరోజు 40% మాత్రమే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది. 4,365 పోస్టులు రావాల్సి ఉండగా ఈరోజు 1,195 మాత్రమే వచ్చినటువంటి పరిస్థితిని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కానట్లయితే ఇది రికార్డు ప్రకారంగా ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి జవాబు ఇది. ఈరోజు దీని మీద జవాబు చెప్పమని అడుగుతున్నాం. ఈ కాగితాలు మీకు పంపిస్తూ ఉన్నాం, ఈ లేఖను కూడా మీకు పంపిస్తూ ఉన్నాం. మీరు దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకొని న్యాయం చేశారో చెప్పమని అడుగుతూ ఉన్నాం. 12 లక్షల కోట్ల గురించి మాట్లాడే మీరు ప్రత్యేకించి దళితులకు కానీ బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకునే కార్యక్రమం ఏదని అడుగుతూ ఉన్నాం. అవి నేను చెప్పకుండా ఏదో ఒకటి కథలు చెప్పడం కాదు. మీరు రేపు తెలంగాణకు సంబంధించి ఓట్లు అడిగే హక్కు కూడా మీకు లేదు. తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమించిన బిడ్డగా తెలంగాణకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి. జనగామ జిల్లా దేవరూపల మండలం మొండిచింత తాండాలో నాటసారా కాస్తున్నారు అనే సమాచారం మేరకు పాలకుర్తి ఎక్సైజ్ సిఐ సంతోష్ రెడ్డి తన సిబ్బందితో శనివారం ఉదయం దాడులు నిర్వహించగా బూక్యా సరోజ అనే మహిళ అక్రమంగా నాటసారా కాస్తూ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఈ దాడుల్లో అక్రమంగా నాటుసారా తయారీ కోసం 2 చిన్న డ్రమ్ముల్లో నిల్వ చేసిన 100 కిలోల బెల్లం పానకం, 2 కిలోల పటికను స్వాధీనం చేసుకుని 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని తెలియజేశారు. నాటుసారా సామాగ్రిని స్వాధీనం చేసుకుని బూక్య సరోజ మీద కేసు నమోదు చేశామన్నారు. మందులు కూడా పంచేయాలి, మందులు ఇది పెట్టాలి, మందు పంచేయాలి.
నమస్తే సార్. V3 ఇచ్చాను. V3 ఇచ్చాను సార్. యాభై లీటర్లే పెట్టి సంతకాలు పెట్టి బండి పోతుంది నాటుసారాయి గుడుంబా తయారు చేస్తున్న సమాచారం మేరకు దేవరపల్లి మండలం ఎంసీ తండాలో నాటుసారాయి గుడుంబా తయారు చేస్తున్న సమాచారం మేరకు ప్రాణమూర్తి ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మీద మేము ఉదయం ఇక్కడ దాడులు నిర్వహించి ఇక్కడ ముఖ్య సరోజ అనే మహిళ వద్ద నాటుసారాయి తయారు చేస్తున్న నమ్మదగ్గర సమాచారం మేరకు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా 100 లీటర్ల బెల్లం పానకం, 2 కిలోల పట్టిక, నాటుసారాయి తయారీకి సంబంధించినటువంటి పరికరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మహిళను విచారిస్తే ఈ పట్టికను ఈమెకు శ్రీచైతన్యకు చెందినటువంటి ముఖ్య భద్రు అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్టు మహిళ తెలపడం జరిగింది. ఈ విధంగా నాటుసారాయి తయారీ సరఫరాకు సంబంధించిన పరికర మెటీరియల్స్ సరఫరా చేస్తున్న భద్రు, అదేవిధంగా ఈ మహిళ మీద ఇద్దరి మీద కేసు నమోదు చేస్తాం. సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన కేటీఆర్ ఓ మహిళా రైతుతో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల అర్బన్ పెద్దూరుకు చెందిన బోనాల లక్ష్మి అనే మహిళ రైతు పెద్దూరు శివారు ప్రాంతంలో మెడికల్ కళాశాల కొరకు తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తావని ప్రశ్నించింది. మా భూములు తీసుకున్నారని మేము రందికి చచ్చిపోతున్నామని అంటూ ఆ మహిళ కేటీఆర్ ముందర బాధను వ్యక్తం చేసింది. దీనితో కేటీఆర్ మీరు రంది పడకండి, కలెక్టర్తో మాట్లాడి తిరిగి మీ జాగా తిరిగి ఇప్పించే బాధ్యత తనదేనని, ఫ్లాట్ కూడా వచ్చేలా చూస్తానని, టెన్షన్ పడొద్దని చెబుతుండగానే వెంటనే బోనాల లక్ష్మి ఇంకెప్పుడు ఇప్పిస్తారు అంటూ కేటీఆర్ ను నిలదీసినంత పని చేసింది. నీ ప్లాట్ నీకు టెన్షన్ ఎందుకు రందికి పెట్టినా కదా వస్తుంది. గవర్నమెంట్ భూమి వల్ల ప్లాట్ రాదా? వస్తుంది, టెన్షన్ పడదు. పెద్ద కొడుకు చిన్న కొడుకులా పనిచేస్తాం. ఈసారి కామారెడ్డిలో బీజేపీకి 1,00,000 మెజారిటీ రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను 1,00,000 మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రతి కుల సంఘానికి పెద్ద కొడుకు, చిన్న కొడుకులా పనిచేస్తామని తెలిపారు. ఈ నెల 13వ తేదీన భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో బీబీ పాటిల్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. వేరే వేరే డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇటువంటి డెవలప్మెంట్ కావాలంటే ఇంకొక పారి అబ్కి బార్ 400 పార్ల మేము కూడా భాగస్వామి కావాలి. మేము భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కుసునలు పూలు గుర్తు ఓటు వేయాలి, అందరు కూడా ఓటు ఎందుకు చెప్పాలి, అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇదంతా కావాలంటే ఇంకొక పరి ప్రతి ఒక్కరు ఊరు పోయి పేరు పోయి ప్రతి ఇంటికి పోయి పూలు గుర్తు ఓటు అని చెప్పాలి. గత 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు కూడా వేరే వేరే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకున్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ కానీ, ఓబీసీ కానీ, బిలో పావర్టీలు కానీ, మహిళలు కానీ అందరికీ వేరే వేరే పని చేసి ఒక సపోర్ట్ ఇచ్చే పని చేసిండ్రు. ఎక్కడైతే మహిళలు మంచిగా ఉంటారో అప్పుడే దేశం మంచిగా ఉంటుందని కోరుకుంటూ వాళ్ళందరూ మహిళల కోసం ఎంతో పని చేసిండ్రు. బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, లేకుంటే ఉజ్వల గ్యాస్ యోజన కానీ, 33% రిజర్వేషన్స్ కానీ ఇటువంటి వేరే వేరే ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకొని మహిళల కోసం పనిచేసే ప్రయత్నం చేసింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి మంచి మేనిఫెస్టో తీసుకొని వచ్చిండు. రాబోయే రోజుల్లో మన భారతదేశంలో 3 కోట్ల అక్కలకు లక్షపతి ప్రోగ్రామ్ కూడా తీసుకొని వచ్చిండు. అంటే ఇంతవరకు 1,00,000 వరకు లొక్కపతి చేసేసి ఇంకా 2 లక్షల మందికి లొక్క చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. ఇటువంటి ఆలోచన, ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియా, ఇటువంటి విజన్ ఉన్న పొలిటీషియన్ అంటే మన నరేంద్ర మోదీ గారు. మొన్ననే అల్లదుర్గులు వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు కూడా చెప్పిండు. ఓబీసీ విషయం కానీ, లేకుంటే మాదిగా అంటే దళిత వర్గీకరణ కానీ, లేకుంటే సేవాదార్ జయంతి కానీ, బంజారా సమాజ్ ఇష్యూస్ కానీ ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడిండు. ఇవి అన్ని కావాలంటే ఇంకొకసారి బీజేపీ గవర్నమెంట్ రావాలి. వచ్చేది అయితే శాశ్వతం ఉంది. గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంది. తప్పకుండా బీజేపీ గవర్నమెంట్లో మేము కూడా ఉంటే ఇవి అన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో పనులు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే స్పెషల్లీ అంటే ఇక్కడ నుంచి చేస్తా అని చెప్పినా చేస్తా 5 నెలలు మాత్రమే అయిపోయింది. ఆ 5 నెలలు కూడా రాకపోవడానికి కారణం చెప్పిన. కాబట్టి బీబీ పాటిల్ అన్నకి ఖచ్చితంగా మీరు ఓటేయాలన్నా ఓటేస్తే మన ఇంటి పెద్ద కొడుకు ఆయన అవుతాడు, చిన్న కొడుకు నేనైతా. ఖచ్చితంగా ఆయనతో పని మనం తీసుకోవచ్చు. అంత మంచోడన్నా. ఇంటికి పోతే అన్నం పెట్టి నేనన్నా చాయ్ పోస్తుండొచ్చు కానీ ఆయన అన్నం పెట్టి పనిచేసే మనిషి. ఇది నిజం. నేను బట్టి అంటే రమణారెడ్డి ఏది అట్టిగా మాట్లాడు, నిజాన్ని మాట్లాడతాడు కాబట్టి చెప్తున్నాను. ఇది చెప్పడానికి నేను కుల సంఘ పెద్దల్ని రమ్మని చెప్పినామన్నా. ఇంకా వేరే విషయం లేదు. దయచేసి ఆలోచించండి. చేతులెత్తి మొక్కి మరీ ప్రార్థిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ముఖం చూడండి. బీబీ పాటిల్ గారిని గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకు ఆయన అవుతాడు, చిన్న కొడుకు నేనే. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏకే గార్డెన్ లిమ్రా ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ ఆలీ, జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియకు మహిళలు బోనాలతో స్వాగతం తెలిపారు. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వందల సంఖ్యలో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి షబ్బీర్ ఆలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ఇప్పుడు అధికార పార్టీలో మనం ఉన్నామని, వచ్చే ఎంపీ ఎలక్షన్లలో మన జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మా 21 జనరేషన్ కూడా స్వాగతం, సుస్వాగతం. లక్ష్మణ్, రమేష్, ఇసా, సీను, హనుమంతులు, టి రాజు, చంపయ్య, నరేందర్, భాష, కె నరేష్, రవి కుమార్ అందరూ జల్దీ రావాలి. 20 వారాలు జల్దీ రావాలి. ఎందుకంటే లేడీస్ బాగా
శ్వేత, నాగమణి, చుక్కపూడి లక్ష్మి, రాధా మీరందరూ వచ్చి ఇక్కడ స్టేజ్ మీద నిలబడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపాలని తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పిలుపునిచ్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం ఆస్తులను బీజేపీ అమ్మి ప్రజలను మోసం చేసిందని, ఎన్నికలతో బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నిన్నటి రోజున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పర్యటన సందర్భంగా విజయవంతం చేసిన తంగలపల్లి మండల ప్రజలకు, అలాగే తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం గత 4 నెలల కాలం నుండి దుర్మార్గాన్ని ఎండగడుతూ వాటన్నిటిని గుర్తుపెట్టే విధంగా ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్న విధానాన్ని తంగలపల్లి మండల కాంగ్రెస్ కొనియాడుతూ, తంగలపల్లి మండల కాంగ్రెస్ నుండి తప్పకుండా సంపూర్ణ మద్దతు గౌరవ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని భారీ మేయర్తో గెలిపించుకోవడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి బూత్లో బూత్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులతో సహా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలిపిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చినాయో ఆ 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 5 గ్యారంటీలు నెరవేర్చడం జరిగింది. 15th ఆగస్టు లోపు 6వ గ్యారంటీ కూడా పూర్తి చేసి ప్రజాపాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే బీజేపీ ఈ దేశాన్ని అమ్మకానికి పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను దోపిడీ చేస్తూ అమ్మకానికి పెట్టి ప్రజా వ్యవస్థను కుంటుపరిచే విధంగా పాలన కొనసాగించిందో ఆ పాలనను పొందబెట్టడానికి ఈసారి మనం రాజేందర్ రావు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకొని పార్లమెంటుకు పంపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ, బీజేపీని అలాగే ఇటు బీఆర్ఎస్ను ఈ రెండింటిని ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థిగా రాజేందర్ రావు గారిని మన ఢిల్లీకి పంపించాల్సిందిగా పేరు పేరున కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే ఓటు. అది ఉంటుంది. వీడియోది ఇంకో 10వ తేదీ ప్లాన్ చేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భారతదేశంలో మోడీని ప్రియమైన ప్రధానమంత్రి అనడం లేదని పిరమైన ప్రధానమంత్రి అంటున్నారని ప్రధాని మోడీ, అదానీ,
అంబానీలకు తప్ప దేశానికి ఏమీ చేయలేదని తాను చెప్పింది తప్పని బండి సంజయ్ కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కానీ నిరూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుండే నడుచుకుంటూ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రైతు బజార్, కూరగాయల మార్కెట్, లేబర్ అడ్డా, పాత బస్టాండ్లో ఓటర్లను కలుస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం పట్టణంలోని వెంకంపేట, బీవై నగర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో మాజీ మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందని ఆయన ఆరోపించారు. మా ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని, ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వకపోవడంతో నేత కార్మికులకు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల్లో జరిగిన 1,00,000 పెళ్లిళ్లలో ఏ ఒక్కరికైనా 1,00,000 రూపాయలు తులం బంగారం వచ్చిందా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలలో 4,000 పింఛన్, ఆడబిడ్డలకు 25,000 రూపాయలు అమలయ్యాయా అంటూ ఆయన ప్రశ్నించారు. దయచేసి ఈ వార్డుల సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా నాయకులందరినీ ఈ వార్డులకు ఎంపిక చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఆడపడుతున్న అన్నదమ్ములందరినీ ఉద్దేశించి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సిరిసిల్ల అభివృద్ధి పదాత కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ వార్డుల సభ్యులందరూ ఈ నీడ ఉంది, ఎండ ఉన్న వాళ్ళందరూ నీడ ఉంటే కొంచెం ఇబ్బంది అయితే ఎండ బాగుంది, నీడకి రావాలని కోరుకుంటున్నాము. కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశించి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సిరిసిల్ల అభివృద్ధి పదాత కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. దయచేసి ఈ వార్డుల సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా నాయకులందరినీ ఈ వార్డులకు ఎంపిక చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఆడపడుతున్న అన్నదమ్ములందరినీ ఉద్దేశించి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, సిరిసిల్ల అభివృద్ధి పదాత కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ వార్డుల సభ్యులందరూ ఈ నీడ ఉంది, ఎండ ఉన్న వాళ్ళందరూ నీడ ఉంటే కొంచెం ఇబ్బంది అయితే ఎండ బాగుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విస్తృతంగా కేటీఆర్ ఎన్నికల ప్రచారం. మోడీ ప్రియమైన ప్రధానమంత్రి కాదు, ప్రియమైన ప్రధానమంత్రి అని బీజేపీపై విమర్శలు. జనగామ జిల్లా దేవరూపల మండలంలో గుడుంబ స్థావరాలపై దాడులు. 100 కేజీల బెల్లం పానకం, 2 కేజీల పటికను స్వాధీనం. ఒక మహిళ అరెస్ట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. కామారెడ్డిలో బీజేపీకి 1,00,000 మెజార్టీ రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కార్యకర్తలకు పిలుపు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి. వెలిచాల రాజేందర్ రావుకు అత్యధిక మెజార్టీ రావాలి. మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పార్టీ శ్రేణులకు పిలుపు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.